శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు మరొక చక్కటి సందేశాన్ని అయితే తన బిడ్డలందరి కోసం తీసుకొచ్చారండి. ఈ సందేశంలో మన బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఈ ఒక్కసారి నీ సాయి చెప్పేది విను తల్లి, వెంటనే నీకు కావాల్సింది ఇచ్చే తీరుతాను అని బాబా గారు అంటూ ఉన్నారండి. మరి బాబా గారు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏ విధమైనటువంటి సందేశాన్ని తీసుకువచ్చారు, సాక్షాత్తు ఆ సాయినాథుని మాటలలోనే విందాం. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, కాస్త నేను చెప్పేది విను తల్లి, నీకైన పనులన్నీ పూర్తి చేయడానికి నిర్ణయించుకున్నాను. అది నీకు చెప్పడానికే వచ్చానమ్మా. పూర్తిగా విను. తప్పకుండా నువ్వు నాకు ధన్యవాదాలు చెబుతావు బిడ్డ. చూడు తల్లి, నీ జీవితంలో ఎలాంటి మంచి జరగడం లేదు, నా బాబా నాకు ఏం చెయ్యటం లేదు అని ఏడుస్తూ ఉన్నావు కదా. అందుకే నీ కష్టకరమైన జీవితాన్ని మొత్తం మార్చేసి నీకు నచ్చినట్లుగా బ్రహ్మాండంగా మార్చాలని నేను అనుకుంటూ ఉన్నానమ్మా. నీ ఆశలన్నీ నెరవేర్చేందుకు, నీకు కావాల్సింది అందించేందుకు నీ బాబా ఎప్పుడు సిద్ధంగా ఉంటారని గుర్తించుకో. నువ్వు ఎప్పుడు ఏం కోరినా నీకు అందిస్తాను. సంతోషం అనేది మనిషి మనసులో మాత్రమే ఉంటుంది. పైకి కనిపించేదాన్ని చూసి మోసపోకు. కఠినంగా మాట్లాడినంత మాత్రాన చెడ్డవారు అయిపోరు బిడ్డ. అనవసరంగా ఎక్కడా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే నీ చుట్టూ ఉన్న వారిలో కొందరు నిన్ను చెడ్డవారిగా ముద్రిస్తారమ్మా. జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఈ లోకంలో ఇప్పుడు ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే చెడ్డవారిగా పరిగణిస్తున్నారు తల్లి. నిజం దాచి అబద్ధాలు చెప్పేవారినే అందరూ నమ్ముతున్నారు. మంచివారు అని భ్రమపడుతూ ఉన్నారు. ఇవన్నీ నీకే ఎందుకు చెబుతున్నానో తెలుసా అమ్మా? నా ప్రియమైన బిడ్డవి నువ్వు. అలాంటి నువ్వు ఈ లోకంలో ఏం జరుగుతుందో, ఈ లోకం ఎలా ఉంటుందో కూడా పూర్తిగా తెలుసుకోవాలి. నీకు సాయం చేసేందుకు స్వయంగా నీ తండ్రే నీ ముందుకొచ్చారమ్మా. నీ చుట్టూ ఉన్న అందరితో కూడా నువ్వు స్నేహంగానే ఉంటావు. అందరికీ మర్యాద కూడా ఇస్తూ ఉన్నావు. ఇన్ని చేస్తున్నా కూడా ఇతరులు నీ గురించి తప్పుగానే మాట్లాడుకుంటున్నారు బిడ్డ. కానీ అది నీకు తెలియడం లేదు. కొందరిని గుర్తిస్తూ ఉన్నావు, మరికొందరిని మంచివారిగానే పరిగణిస్తూ ఉన్నావు. నువ్వు నీ మనసు చెప్పిందే వింటున్నావమ్మా. నీ మనసు చెప్పిందే నమ్ముతూ ఉన్నావు కూడా. కొందరు అది తప్పు అని వాదించినప్పుడు సరేలే అని మౌనంగానే ఉంటున్నావు. నువ్వు ఎంత మౌనంగా ఉన్నా సరే వాళ్ళు నిన్ను గొడవలకి లాగుతూనే ఉన్నారు కదా బిడ్డ. అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండు. ఎవరు ఎన్ని చెప్పినా సరే నువ్వు మాత్రం నువ్వు నమ్మిందే చెయ్యి. అప్పుడే నీ జీవితం అత్యంత గొప్పగా ఉంటుంది బిడ్డ. ఎప్పుడైతే నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకుంటావో అది అలానే ఉంచుకో. దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎవరి కోసమో నువ్వు మారనవసరం లేదమ్మా. ఎవరినీ నువ్వు మార్చనవసరం లేదు. నువ్వు నీలానే ఉండు. అందరితో ప్రేమగా ఉండు. అదే ప్రేమని తిరిగి మాత్రం ఆశించకు బిడ్డ.
అర్థమైంది కదా నీ తండ్రి ఏం చెప్తూ ఉన్నారో తల్లి. నువ్వు చేసే మంచి నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందమ్మా. నీ జీవితాన్ని ఎవ్వరూ మార్చలేరు, కానీ ఇక రాబోయే జీవితాన్ని నేను మార్చగలను. నీ జీవితాన్ని మంచిగా నేను మారుస్తాను బిడ్డ. ఇన్ని రోజులు నేను చెప్పిన సందేశాలు, మాటలు ఇక నీకు ఎంతగానో ఉపయోగపడతాయి. చెడ్డవారితో స్నేహం ఎంత ప్రమాదకరమో నీకు కూడా తెలుసు కదా తల్లి. ఏదైనా చేసే ముందు ఒకసారి ఆలోచించు బిడ్డ. ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని ప్రవర్తించు. ఎవరి మాట ఎలాంటిదో, ఎవరు ఎలాంటి వారో తెలుసుకున్నాక ఆ రహస్యాన్ని నీలోనే దాచుకో. అప్పుడే నువ్వు ఏం చేయాలో నీకు తెలుస్తుంది. చెడుని దూరం పెట్టి మంచిని ఎప్పుడైతే చేర్చుకుంటావో అప్పుడే నీ జీవితం గొప్పగా మారుతుందన్న విషయం గుర్తించుకో. ఎవరైతే వాళ్ళ నాలుకను అదుపులో పెట్టుకుంటారో వాళ్ళకి అన్నీ శుభాలే జరుగుతాయి తల్లి. అన్నీ విజయాలే వస్తాయి. నీ సాయి చెప్పేది విను బిడ్డ. ఎప్పుడూ కూడా నీ మనసుని, నీ నాలుకని కట్టుబాటులో ఉంచుకో. అప్పుడే అన్నీ మంచిగా జరుగుతాయి. నీకు మంచి చేసే బాధ్యత నేను తీసుకున్నాను కదా. ఇక నువ్వు ధైర్యంగా ఉండు. ఇతరులతో నీ బంధం అద్దం లాంటిది బిడ్డ. దానిపై ఎలాంటి మచ్చలు లేకుండా, పగుళ్ళు రాకుండా చూసుకోవాల్సింది మాత్రం నువ్వే. అలానే కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండటం నేర్చుకో. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో తెలుసుకో. ఇక నీ భయాన్ని వదిలి ప్రశాంతంగా జీవించటం అలవాటు చేసుకో తల్లి. నీ బాబా నీ పక్కనున్నాడన్న ధైర్యాన్ని ఎప్పుడూ విడవకు. నా బిడ్డ మొహంలో సంతోషాన్ని చూసుకుంటూ నీ తండ్రి ఎల్లవేళలా నీ ఇంట్లోనే కొలువు తీరుతాడన్న విషయాన్ని గుర్తించుకో తల్లి. ఇక పొరపాటున కూడా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బాధపడకు. ఎందుకంటే నీ బాధని నేను చూడలేనమ్మా. ఇకపై నీకు అన్నీ శుభాలే జరుగుతాయి. ఈ తండ్రి దగ్గరుండి నువ్వు మంచి శుభవార్తలు వినేలా చేస్తాడు బిడ్డ. ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం. బాబాగారు చెప్పినటువంటి మార్గంలో నడుస్తూ ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.